అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. మార్చి 24వ తారీఖున ప్రతి క్రైస్తవుడికి గుర్తుండే రోజు, ప్రవీణ్ పగడాల గారిని చంపిన రోజు, క్రీస్తు కొరకని హతసాక్షి అయిన రోజు, క్రైస్తవ పక్షముగా నిలబడి కంఠం విప్పినటువంటి ఆయన కంఠాన్ని మూసేసిన రోజు అది. అయితే అదే రోజు మరొక బహుమానంగా, జ్ఞాపకంగా ప్రభుత్వం మరొక బహుమానం కూడా ఇచ్చింది. అదేంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఏం తీర్పు ఇచ్చింది, దేనికోసం తీర్పు ఇచ్చిందంటే, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యేసు ప్రభుని అంగీకరించిన, యేసు ప్రభు నా దేవుడు అని చెప్పిన, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారికి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ స్టేటస్, ఎస్సీ ఎస్టీ హోదాని కోల్పోతారు. రిజర్వేషన్లు రద్దవుతాయి. క్రైస్తవ్యంలోనికి వెళితే, క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే వారి కులాన్ని కోల్పోతారు, వారికి ఉన్నటువంటి హక్కులు కోల్పోతారు, వారికి ఉన్నటువంటి హోదాని కోల్పోతారు. బీసీసీలోకి వాళ్ళని చేరుస్తాము అని సుప్రీంకోర్టు అద్భుతమైనటువంటి బహుమానంగా ప్రవీణ్ పగడాల మొదటి వర్ధంతి రోజున ఇచ్చినటువంటి గిఫ్ట్ అన్నమాట. ఇది అద్భుతమైన తీర్పు. ఇది ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, దీని వెనకాల ఎవరున్నారు, అసలు వీళ్ళ ఆలోచన ఏంటి, ఎందుకు క్రైస్తవ్యంలోనికి వెళితే, సరే మీరన్నట్టుగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే యేసు ప్రభు దేవుడు అనుకుంటే ఎందుకు ఎస్సీ ఎస్టీ హోదా పోతుంది, ఎందుకు ఎస్సీలు ఎస్టీలు బీసీసీలోకి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తే, దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, సింపుల్గా చెప్తా, దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఏ ఒక్కరు కూడా క్రైస్తవ్యంలోనికి వెళ్ళకూడదు. ఇదే సార్ సింపుల్. క్రైస్తవ్యంలోకి వెళ్ళకూడదు. ఇష్టం ఉన్నా లేకున్నా, కష్టమైనా నచ్చకపోయినా ఈ హిందూ మతంలోనే ఎస్సీలు ఎస్టీలు ఉండాలి. మతం మారావా, క్రైస్తవ్యంలోనికి వెళ్ళావా, అరే నీకున్న హోదాని తీసేస్తాం. దీన్ని ఏమంటారంటే ఫోర్సింగ్ బ్లాక్మెయిలింగ్ అంటారు. దీన్ని బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి కట్టి పడేసటం అంట. ఎక్కడ ఉన్నారో అక్కడే కట్టి పెట్టడం, చేతులకు సంఖ్యలేసి కాళ్ళకు అడ్డుగూడలేసి కట్టి పెట్టడం. అంటే క్రైస్తవ్యంలోని కంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, మతం మార్చేస్తున్నారు, మత మార్పిడులు చేస్తున్నారు, మత ప్రచారాలు చేస్తున్నారు, అందరినీ క్రైస్తవంలోకి కలిపేసుకుంటారు, హిందువులందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు అంటున్నారు కదా. ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చివరిగా ఎస్సీలు ఎస్టీలు క్రైస్తవంలోకి వెళ్ళకూడదన్న ఆలోచనతో వాళ్ళ హక్కుని, వాళ్ళ హోదాని, ఎస్సీ ఎస్టీలని బీసీసీలో కలిపేస్తాం, ఇలా అయితే ఎవడు కూడా క్రైస్తవంలోకి వెళ్ళడు అన్న ఆలోచనతో ప్రభుత్వం పన్నినటువంటి కుట్ర ఇది.